ప్రతిరోజు ఒక చిన్న అబ్బాయి అదే పాత లంచ్ బాక్స్ పట్టుకుని పాఠశాలకు వచ్చేవాడు. లంచ్ బెల్ మోగగానే పిల్లలు నవ్వుతూ ఆహారం పంచుకుంటూ అందరూ భోజనం చేస్తుంటే అతను ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చుని నీళ్లు మాత్రమే తాగేవాడు. కొంతమంది పిల్లలు మెల్లగగా మాట్లాడుకున్నారు. బహుశా అతని కుటుంబం పేదుదేమో. కొంతమంది అతనికి తినడానికివ్వాలని చూశారు. అతను నవ్వుతూ వద్దు అని తల ఊపేవాడు. టీచర్లు గమనించారు, కాని ఆ అబ్బాయి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. పాఠశాల ముగిసిన వెంటనే అతను అందరికంటే వేగంగా ఇంటికి పరిగెత్తాడు. ఒక చిన్న చీకటి గదిలో అతని నాన్న అనారోగ్యంగా బలహీనంగా పడుకుని ఉన్నాడు. ఆ అబ్బాయి తన లంచ్ బాక్స్ తెరిచి వేడిగా చేసిన ఆహారాన్ని అందులో పెట్టాడు. నెమ్మదిగా జాగ్రత్తగా తన నాన్నకు తినిపించాడు. ఆ లంచ్ బాక్స్ ఎప్పుడూ ఖాళీ కాదు. అందులో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, ఒక పిల్లాడి నిశ్శబ్ద బలం ఉంది. మరుసటి రోజు కూడా అతను అదే ఖాళీ లంచ్ బాక్స్తో పాఠశాలకు వచ్చాడు, కాని నిండైన మనసుతో. నీతి మనకు కనిపించినదాన్నే చూసి తీర్పు చెప్పకండి. కొన్ని బాధలు నిశ్శబ్దంగా జరుగుతాయి.